తాడేపల్లి శ్మశానం పక్కనే ఉన్న సగం కాలనీ కారులో దయ్యం ఉందంటూ భయపడుతున్న కాలనీ వాసులు ఎన్నో ఏళ్లుగా శ్మశాన వాటికను ఆనుకొని నివాసం ఏనాడు లేని వింత శబ్దాలు అంటూ భయాందోళనకి గురవుతున్నారు కాలనీ వాసులు. గత సుమారు నెల రోజుల నుంచి శ్మశానం వద్ద రోడ్డు పక్కనే అనుమానాస్పద స్థితిలో సగం తగలబడిన కారుని వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రాత్రులు వింత శబ్దాలు వస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాయని మరికొంతమంది పుకార్లతో భయానికి గురవుతున్నామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరున్నారమ్మా ఎవరు చూసారు ఆ కారు కొద్దిగా తీపిస్తే మాకు ఇబ్బంది ఉండదు. అది మాకేమనిపిస్తుందో భయంగా ఉంటుంది. ఆడికి రాగానే కాలింది కదా, కాలి ఎవరికి ఆడ పెడుతున్నారు. ఆ కాష్టాల కాళ్ళ మాకేం అనిపించలా. ఆ కారు ఉండేవరికి కొద్దిగా భయం అనిపిస్తుంది. అది పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్తారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంచెం కారు కొంచెం ఖాళీ అలాగే తెగేసారండి. అలాగే ఖాళీగా ఉండడం మూలన ముందు తాగేవాళ్ళు కానీ ఆ సమాధి కాడ చేరి అల్లరి మోక మాకు పిల్లలు కట్టి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అదొకటి ప్రాబ్లం. ఏం లేదు, మామూలుగా సమాధులు కాలుతా ఉన్నా మేము మామూలుగా వెళ్తాం వస్తాం, అంత ఇబ్బంది ఉండేది కాదు. ఈ కారు మూలన కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొద్దిగా భయం ఏర్పడిందండి. మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు. దేనివల్ల భయం? ఆ కారు గుడ్డ కట్టారు కదా, చిన్నపిల్లలు పిల్లలు వెళ్తారు కదండి, వాళ్ళకి భయం ఏర్పడిపోయింది. అది కొంచెం కారు తిస్తే మాకు కొద్దిగా ముసలి పోతానికి వస్తానికి బాగుంటుంది. ఇప్పుడు కాలేజీకి ఆడపిల్లలు ఉన్నారు కదా, 7-8 అవుతుంది. ఆ పిల్లలు వచ్చాక ఈ కారు చూసి మాకు ఫోన్ చేస్తున్నారమ్మా మీరు రాని, మీరు రాలేమంటున్నారు. అది చూసానండి, ఈరోజు సోషల్ మీడియాలో వచ్చింది, చూసాము. కారు అక్కడ అబాండెంట్ పడినది గమనించాము, వెరిఫై చేయించాము. దానికి సంబంధించి అడ్రస్ డీటెయిల్స్ తీసుకుంటున్నాము. కారును ముందు అక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తున్నాం, వేరే చోట షిఫ్ట్ చేపిస్తాము. ఆ లోకల్ గా కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. దాన్ని ఎవరు ఏంటి, ఎందుకు కాలిపోయింది ఏంటి, అక్కడ ఎవరు తీసుకొచ్చి పెట్టారన్న దాన్ని 1 or 2 days దాన్ని మేము ఐడెంటిఫై చేసి దాని మీద నెసరీ యాక్షన్ తీసుకుంటాం. ఎవరు భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా దాని మీద స్పందించడం జరిగింది. కార్ని కొంత